నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. వర్షాధార విజయనగరం జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో మెట్ట భూమే అధికం. నీరు అధికంగా అవసరమయ్యే ఆహార పంటల కంటే తక్కువ నీటితో సాగే ఉద్యాన పంటల వ్యవసాయమే జిల్లాలో రైతులకు అనుకూలంగా ఉండే సేద్యం. అయితే జిల్లాలో రైతులు కూరగాయలు పండిస్తున్న మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం, అధికారుల సలహాలు సూచనలు పాటించకపోవడంతో ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. దీంతో కూరగాయలు సాగు చేస్తున్నా తగిన ఫలితం లేకపోవడంతో మధ్యలోనే సాగుకు స్వస్తి చెబుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించి సక్సెస్ సాధించిన రైతుపై స్పెషల్ స్టోరీ. సంప్రదాయ పంటలకే ఆధునిక సాగు పద్ధతులను జతకలిపితే అద్భుత ఫలితాలు సాధించొచ్చని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు మన రైతులు. ఏ చిన్న సాయం లభించినా సరే దాన్ని అందిపుచ్చుకొని లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి రైతే మనం చూస్తున్న ఈ అన్నదాత. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఎల్లన్పురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మాధవరాజు. ఒకవైపు సాగులో సేంద్రియ విధానాలను అవలంబిస్తూనే మరోవైపు తనకున్న పొలంలో 5 ఎకరాల వరకు శాశ్వత పండాళ్ల విధానంలో కూరగాయల సాగు చేపడుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు. దీనికి పెట్టుబడి కొంచెం ఎక్కువైనా కానీ క్వాలిటీ వస్తుందండి. దీనికి రేట్ కూడా ఎక్కువ వస్తుంది. మనకి ఏంటంటే కొంచెం పెట్టుబడులు మాత్రం ఎక్కువ అవుతాయి. దీనివల్ల ఏంటంటే క్వాలిటీ వల్ల మన బయట అమ్మిన దాని మీద ₹1 ఎక్కువ వస్తుంది. మళ్ళీ కింద వేసిన దానికి దీనికి క్వాలిటీ కూడా డ్యామేజ్ కింద ఉండి తెల్ల మచ్చలు అవి ఉంటాయి. దానివల్ల రేట్ కూడా మనకు పలకదు. మన కళ్ళ ఎదురుకుండా కనిపిస్తుంది కొంచెం ఏ వ్యాధి వచ్చినా ఏమన్నా దీనికి పురుగులు అవి పెట్టినా ఏమన్నా. అదే కింద అయితే మనకి తెలియదు. వర్షాధారం వల్ల కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుంది. వర్షంలో కూడా కాయలు కుళ్ళిపోవడంతో తోటలు పాడైపోతాయి జరుగుతాయి. పందిరి కన్నా కింద వేసింది చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకు అనుకున్న క్వాంటిటీ కూడా రాదండి. అదైతే మనకి కింద వేసిన తర్వాత ఒక 7 టన్నులు 8 టన్నులు వస్తుంది. ఇదైతే మనకి దగ్గర 13 టన్నులు 14 టన్నుల దాకా వస్తుంది. ఎకరానికండి ఇది. సాధారణ సాగు విధానంలో కూరగాయలను పొలంపై వరుసలుగా విత్తనాలు వేసుకుని సాగు చేస్తారు. ఇందులో ఆనప, కాకర, చిక్కుడు, దొండ వంటి కూరగాయలు నేలపైనే పండించడం అనాదిగా వస్తున్న సాగు విధానం. ఇందువల్ల కాయలు నేలను తాకడం వల్ల నాణ్యత తగ్గిపోవడంతో పాటు పలు రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు అకాల వర్షాల వల్ల పంట నీట మునిగి రైతు తీవ్ర నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ సాగు విధానంపై దృష్టి సారిస్తూ నష్టాలను అధిగమిస్తున్నారు. ఈ లక్ష్యంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఎల్లన్పేట గ్రామానికి చెందిన రైతు మాధవరాజు చేపట్టిన శాశ్వత పండాలు విధానం ఇతర రైతులను ఆకట్టుకుంటోంది. వాస్తవానికి కాకర, బెండ, పొట్లకాయల సాగులో తాత్కాలిక పండాలతో రైతులు సాగు చేస్తున్నప్పటికీ అది అధిక వ్యయంతోనూ శ్రమతోనూ కూడుకున్నది కావడంతో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు. తాత్కాలిక పండాలను ప్రతి ఏటా నిర్మించుకోవాల్సి రావడం, వెదురు, కలప ఖరీదు ఎక్కువ కావడంతో ఎక్కువ మందికి ఇది భారంగా మారుతోంది. అదే శాశ్వత పండాల విధానంలో ఒకేసారి సిమెంట్ స్తంభాలను, స్టీల్ వైరును ఉపయోగించడం వల్ల తొలిసారి అధిక వ్యయం అయినప్పటికీ రాను దీనివల్ల ఫలితం కనిపిస్తోంది. ఒక్కసారి నిర్మిస్తే 10 నుంచి 15 సంవత్సరాల వరకు దీనిపై అన్ని రకాల తీగజాతి కూరగాయలను పండించే సౌలభ్యం ఉంది. శాశ్వత పండాల నిర్మాణం రైతులకు వరప్రదాయనిగా మారిందనే చెప్పొచ్చు. ఇది అంటే దీంట్లోకి వచ్చేప్పటికి కింద పెట్టిన దానికి అయితే పెట్టుబడి తక్కువే అవుతుందండి. ఏంటంటే మనం వీటికి వచ్చిన స్టెమ్స్ ఇవి ఉంటాయి, తీగలు అయ్యి కట్ చేయండి. దీనికొస్తే తీగలు అయ్యి కట్ చేస్తాం. దీనికి కొంచెం మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఈ పైకి ఎక్కిన దానికి పురుగసులని మళ్ళీ ఈ కర్రలని కొట్టి వాటికి మనకి కొంచెం కాస్ట్ అవుతుందన్న. దీనికి ఏంటంటే దీనికి కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ అవుతుంది. ఏంటంటే కటింగ్లకి అయ్యి కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ ఉండాలన్న. ఏంటంటే దానికొస్తే పెట్టుబడికి వచ్చేవాడికి 35,000 40,000 దాకా అవుతుందండి. దీనికొస్తే దగ్గర 65,000 70,000 మధ్యలో అవుతుందండి. అంటే ఇది ఏంటంటే ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కటింగ్ కంప్లీట్ అయ్యేదాకానండి. మనం ఫస్ట్ విత్తనం పెట్టిన కాడి నుంచి మొత్తం కటింగ్ అయ్యేదాకా మనకి 70,000 దాకా అవుతుందండి. 65,000 70,000 అవుతుందండి. ఆదాయం ఎలా ఉంటుంది? ఆదాయం అయితే నాకు మాత్రం ఎకరానికి వచ్చి దగ్గర 45,000 50,000 మిగులుతుందండి ఎకరానికి. ఏంటంటే లీస్ట్ అండి ఇది. నాకు లాస్ట్ టైం అయితే ఎకరానికి వచ్చి 1,50,000 మిగిలిందండి. ఒక ఎకరం మీద 1,50,000 మిగిలిందండి లాస్ట్ ఇయర్.
అప్పుడు వేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ వేసాను. ఎకరానికి 1,50,000 మిగిలింది నాకు. ఇక మరోవైపు ఉద్యానవన శాఖ అధికారులు సైతం ఈ శాశ్వత పండాల సాగు విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా కూరగాయల సాగును పెంచి దిగుబడి పెంచడానికి ప్రణాళికలు తయారు చేశారు. అందులో భాగంగా ఈ తరహా సాగును చేసే రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. కూరగాయల సాగు వైపు రైతులను ఆకర్షించడంతో పాటు వారికి తగిన ప్రోత్సాహం కల్పించి అధికోత్పత్తిని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపైన, ముఖ్యంగా సబ్సిడీలపైన రైతులకు మరింత అవగాహన కల్పిస్తే ఈ తరహా సాగు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. సాంప్రదాయ పంటలకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయం దండగ కాదు పండగ నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన మాధవరాజు. ఉన్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంపై మక్కువతో శాశ్వత పండాల వ్యవస్థలో కూరగాయల సాగు చేపట్టి సాధారణంగా ఎకరాకు వచ్చే 6 టన్నుల నుంచి దిగుబడిని శాశ్వత పండాల ద్వారా 12 టన్నుల వరకు సాధించడం ద్వారా సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇదే విధానం మిగతా రైతులు ఉపయోగించినట్లయితే ఒకవైపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి శాశ్వత పండాలపై రాయితీని ఉపయోగించుకొని మరింత అధిక దిగుబడిని సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఈ విధానం ద్వారా వ్యాధి రహిత, సూక్ష్మజీవ రహిత పంటలను ఉత్పత్తి చేస్తూ సేంద్రియ సాగు విధానాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో శేశ్వతేశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం. వ్యవసాయం అంటే ఆ పేరు వినగానే రైతుల కష్టాలే కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. పెట్టుబడులు నానాటికి పెరగడమే తప్ప లాభాలు పెద్దగా వచ్చిందేమీ లేదని రైతులు నిట్టూరుపరుస్తుంటారు. దీనికి తోడు ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగిన ఫలితం లేక అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య నానాటికి అధికమవుతుంది. ఈ పరిస్థితిలో చీకట్లో చెరుదీపంలా అక్కడక్కడ కొంతమంది సాగుపై ప్రేమ చూపుతున్నారు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయంలోకి దూకి అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న ఒక రైతు సక్సెస్ స్టోరీ ఇది. మనం చూస్తున్న ఈ రైతు పేరు ప్రభాకర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం రాజానగరం గ్రామానికి చెందిన ఈయన గతంలో ఆర్టీసీ ఉద్యోగం చేసేవారు. నెల నెల జీతానికి డోకా లేదు. అంతేకాదు ఆ ఉద్యోగంతో పాటు అనేక ఇతర సౌకర్యాలుంటాయి. అయినప్పటికీ ఈయన ధ్యాసంతా ఉద్యోగం మీద కంటే వ్యవసాయం మీదనే ఉండేది. నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో ఇంట్రెస్ట్ లేక వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు 3 ఎకరాల పొలం ఇక్కడ కొనుగోలు చేసుకొని ఆ 3 ఎకరాల్లో 200 మొక్కలు తెచ్చి మాడి మొక్కలు నాటి దాంట్లో అంతర్ పంటగా బంతి, చామంతి, కనకాంబరం అన్నీ వేస్తూ 3 ఎకరాల్లో అంత భూమి ఖాళీ ఉండకుండా ఆ చెట్ల మధ్యలో మంచి కూరగాయలు, ఆకుకూరలు కానీ, టమాటా కానీ, వంకాయ కానీ, మిరపకాయ కానీ ప్రతి ఒక్క కూరగాయ వేసి నాతో పాటు ప్రతిమ లేబర్ కూడా 15 మంది లేబర్ కూడా కంటిన్యూగా నాచో పనిచేస్తూ ప్రతి రైతు కూడా ఇసొంటి బుడ్డలు వేసి, వరి వేసి తెగులు వచ్చి నష్టపోయి అప్పుల పాలై బాధ కన్నా ఈ అంతర్ పంటగా ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ పంటలు వేసుకొని ముందుకు సాగడం మంచిదే. ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేసి అందరూ కష్టమనుకునే వ్యవసాయ రంగంలోకి దూకిన ఈయన ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వచ్చిన కొత్త విధానాలు, వాటిలోని లోటుపాట్లు తెలుసుకున్నారు. మార్కెట్ డిమాండ్పై అవగాహన పెంచుకున్నారు. తనకున్న 3 ఎకరాల పొలంలో ఒక బోర్ను వేయించి ఓ పెద్ద నీటి ట్యాంకును నిర్మించుకున్నారు. పొలాన్ని సాగుకు అనుగుణంగా తయారు చేసి మామిడి తోట సాగు మొదలుపెట్టారు. అంతర్ పంటలుగా పూల మొక్కలతో పాటు పలు రకాల కూరగాయల సాగు చేపట్టారు. ఒక పక్క మామిడి తోట పెరుగుతోంది. పూల, కూరగాయల పంటలు రెగ్యులర్గా ఆదాయమిస్తున్నాయి. భూసారాన్ని పెంచడానికి పంటలకు కావలసిన ఎరువుల కోసం ఈయన ఎక్కువగా ఆవుమూత్రం, పేడపైనే ఆధారపడడం వల్ల పెట్టుబడులు తగ్గాయి. రాసాయనిక ఎరువులకు దాంట్లో మీద నమ్మకం లేకుండా పోయింది. నేను ఒక గోవును తెచ్చుకొని దాని మూత్రాన్ని తెచ్చి రోజు బకెట్కు పట్టుకొని చెట్లకు కానీ, కూరగాయలకు కానీ ఈ రాసాయనిక కొట్టే బదులు ఈ మూత్రంతో ఫ్రై చేసడం వల్ల నాకు చాలా మంచిగా వచ్చినాయి. ఏ మాత్రం తెగులు లేదు, ఏ మాత్రం పురుగు లేదు. అంతర్ పంటలు మంచి ఆదాయకంగా, రాసాయనిక ఎరువుల కొద్దీ ఎక్కువ మంచి వస్తుందని చెప్పి నాకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఖర్చులు లేకుండా ఈ రసాయనికలకి పెట్టే బదులు ఈ గావు మాతకి ఆ మూత్రంతో మంచిగా శ్రేష్టమైన ఫ్రై చేయడం జరిగింది. డిప్పు సిస్టమ్ ఎక్కడైనా తోటలలో ఏ రైతైనా డిప్పు సిస్టమ్ పెట్టడం జరిగింది. నేను డిప్పు సిస్టమ్ చేయకుండా పైపు ద్వారానే చెట్టుకు పైపు నీళ్లు పట్టించడం వల్ల చెట్టుకు ఇలాంటి మొక్క కూడా ఒక్క చెట్టు కూడా ఎక్కడ చావడం లేదు, జరగలేదు.
ఇంతవరకు వేసిన 200 చెట్టు అట్లే వచ్చింది. ఒక్క చెట్టు కూడా ఎలాంటి సాగుకు కారణం కాలేదని కూడా. ఖర్చులు తగ్గించుకుంటూ అవగాహన పెంచుకుంటూ వ్యవసాయం చేయాలనేది ఈయన నమ్మిన సూత్రం. అంతేకాదు మార్కెట్ డిమాండ్ ప్రకారం పంటలు వేసుకుంటూ నిరంతర ఆదాయం వచ్చేలా చూసుకుంటే రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారని ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. ఈయన అనుసరిస్తున్న బాట ఆదర్శనీయమవడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా. కరవసీమలో కర్షకుడు మనుగడ సాధించలేకపోతున్నాడు. సమస్యల దండయాత్రపై పోరాటం చేయలేక తనువు చాలిస్తున్నాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం రాయలసీమలో రైతన్నలు ఉసురు తీస్తోంది. 24 గంటల్లోనే 5 అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామానికి చెందిన గంగన్న, రొద్దం మండలం వైటిరెడ్డిపల్లికి చెందిన పెద్దపోతన్న, సింగనమరకు చెందిన మునేంద్ర, గాలదిన్నకు చెందిన రామజోగి, బెలుగప్ప మండలం సిరిపి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా అప్పు చేసి మరీ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఆశించినంత మేర పండకపోవడంతో అప్పుల పాలయ్యారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అయినా ఆపదలో అక్కడికి వస్తుందని ఆశపడ్డారు. కానీ అది కూడా వెక్కిరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతన్నలు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. 6 లక్షలు అట్లా అప్పు ఉంది. ఇది బ్యాంకులో ఇవి తీరిపోతాయని ఇట్లా బాధపడుతున్నాడు. రోజు ఇంట్లో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే ఏమంటే ఇట్లా అప్పు ఉన్నాయి, ఎట్లా తీరుతాయి కదా అని అంటున్నాడు. అంటే ఇట్లా చేసుకుందాంలే అన్నాము. ఇవి బ్యాంకులో అట్లా ఉన్నాయి కదా, అవి చేనులో అవి 5 ఎకరాలు ఏముంది చేను, అంతే, ఇంకేం లేదు సార్. లేదు సార్, తీర్చలేదు సార్. మేము ఇంకేం లేదు సార్. మాకు 5 ఎకరాల అట్లా ఉంది కానీ పంటలు ఉరివే లేవు, పండలేదు అసలు, పంటలే పండలేదు. 4 ఏళ్ళు అట్లా అవుతుంది. ఇంకో అప్పు 6 లక్షలు అట్లుంది. ఇంకా రోజు బాధపడుతూ ఉన్నాడు. ఇంకా మొన్న పోయినాడు సార్, మధ్యాహ్నం అట్లా వెళ్ళిపోయినాడు. ఊరివే రాలేదు, ఇంటికి రాలేదు అసలుకి. ఎక్కడ పోయినాడు అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పురుగుల మందు తాగినాడు. రుణాలు మాఫీ అయితే అని చెప్పినారు కదమ్మా? లేదు సార్, ఏడ కాలేదు, చేయలేదు, ఏడ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అప్పులు బ్యాంకుల్లో ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళు పాత అప్పులు కట్టుకొని కొత్త అప్పులు తీసుకొని పంట వేసుకునేవాళ్ళు. కానీ ఈ ఏడాది పాత అప్పులు మాఫీ కాలే, కొత్త అప్పులు ఇవ్వలే. అందుకోసం వ్యవసాయం పంట పండలేదు. అందువల్ల ప్రతి చోట జిల్లాలో దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఉన్న అప్పులు మాఫీ కాలేదని చెప్పే భయానకమైన పరిస్థితి వచ్చి మరి రైతులంతా కూడా ఆత్మహత్య వైపు పూనుకుంటున్నారు. గత 24 గంటల్లోనే 5 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రభుత్వం స్పందించడం లేదు. కనీసం ఇంత అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఒక్క మంత్రి కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ కరువు గురించి, అనంతపురం జిల్లా దుర్భరమైన పరిస్థితుల గురించి మాట్లాడేదానికి కూడా పోలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి దృష్టికి కూడా కనీసం తీసుకొని పోలేని పరిస్థితి లేదు. వరంగల్ జిల్లాలో విరివిగా సాగాయే మిర్చి రకాల్లో సింగిల్ పత్తి ఒకటి. దీనికి విదేశాల నుంచి కూడా డిమాండ్ ఉండడంతో లాభాలు సంపాదించవచ్చనే ఆశతో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీన్ని పచ్చళ్ళ తయారీలో బాగా వాడతారు. దాంతో దేశ విదేశీ మార్కెట్స్లో సింగిల్ పత్తికి డిమాండ్ బాగా ఉంది. దీని సాగు కూడా మిగతా రకాలతో పోలిస్తే ఎక్కువగానే కష్టపడాల్సి వస్తుంది. పంట క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితేనేమి సింగిల్ పత్తిని తీసుకుని మార్కెట్కి వస్తే తమకు ఇక్కడ నిరాశాపూరిత వాతావరణం కనిపిస్తోందని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాల్ సింగిల్ పత్తికి 16-17 వేల రూపాయల దాకా లభించిందని, ఇప్పుడు 8-9 వేల రూపాయలు ఇస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారస్తులంతా ప్రాంతాలకు అతీతంగా కుమ్మక్కై తమను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం కలగచేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అయితే ఇంతకుముందు ఒక 16-17 వేలకు అమ్ముకున్నాం అదే కాయ. ఇప్పుడు మార్కెట్లకు వచ్చిన కాడ నుంచి ఇది 6,000, 7,000, 8,000 అందరూ ఒకే కట్టు మీద ఉండి వ్యాపారస్తులు అదే అట్లా అయితే తీసుకుంటాం, లేకపోతే లేదనుకుంటా. దాన్ని మేము పంటలు వేసుకునే పరిస్థితులు ఇంతకు ముందు నుంచి ఈ ఏడు వైరస్ బాగా వచ్చింది. అది వేస్తామా వేయద్దా, ఈ పెట్టుబడులు కూడా మాకు అసలు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా మాకు లేదు.
ఒకవేళ ఇప్పుడు మేము అప్పుల బాధకు కూడా మా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది పంట వేసి కూడా. దీని మీద మాకు ఏం లేకుంటే పంటలు కూడా బంద్ చేయాలన్న ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం దీని మీద ఏం మాత్రం తీసుకుంటలేదు. మేము ఇప్పటి నుంచి కాదు, వాళ్ళకి ఎరికే ఇది చేసింది కూడా. ఇంతకుముందు ఇదే మార్కెట్లో మేము 16-17 వేలకు అమ్ముకున్నాం. ఇప్పుడు ఇదే చింగల్పట్టి ఇదే మంచి కాయనే వాళ్ళు అందరూ ఒకే కాడ ఉండి దాన్ని అంతా గదే 8,000-9,000 కన్నా ఎక్కువ పెట్టద్దని కుమ్మెక్కాయి గదే రేట్ల కొనుడు. ఇక ఆ నుంచి కిందికే తప్ప ఇక పైకి మాత్రం ఎలాంటి దానికి రేటు పెంచలేరు, చేయటం లేదు. మేము ఇట్లనే అయితే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీరు ఎట్లయినా ఏ ప్రభుత్వానికి ఏ అధికారి అయినా దీని మీద ఏం పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కానుంచి చెప్పినా దీని మీద ఏం మాత్రం అవగాహన లేదు, దాన్ని తీసుకుంటలేరు. మేము మార్కెట్లో మాత్రం ఇదే మా ఇబ్బందులు ఇవే. మేము కాయ ఇంకా కూడా అమ్ముడు పోకుంటే ఇంకా ఉన్నది, ఆ కాయను కొంటలేరు, అడిగి తీసుకొచ్చినా కొనటం లేదు. ఇక్కడ ఉన్న మామూలు రైతుల నుంచి వాళ్ళంతా కుమ్ముక్కాయి వాళ్ళు అన్న రేటుకే గిట్టుబాటు రేటుకే ఇవ్వాలని డిమాండ్ చేసి ఒక 4-5 కూర్లు చూసి 4 పెడతాను. కనుక అన్ని కొంత రేటు మంచిగా కాయ మంచి సరుకు బాగున్నా కానీ వాళ్ళు ఇష్టమైన రేటు అయితేనే కొంటాను వాళ్ళు, లేకపోతే కొనలేదు సార్. అది ఇప్పటి వరకు ఇలాంటి కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేదు కదా. మరి వాళ్ళకి ఏమైనా కల్పించడామని కూడా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటిగా అసలే కల్పించడం లేదు. దేశాల్లో మస్తు బాగా రేటు ఉంటే అక్కడ మంచి హై రేట్ వాళ్ళు అమ్ముకుంటాను, ఇక్కడ మామూలు తీసుకుపోయి అక్కడ ఇష్టమైన రేటు కావాలి అమ్ముకుంటాను. దీనికి 15-16 వేలు అమ్మాలి. 15-16 వేలు అమ్మింది. అప్పుడు చాలా కొద్దిగా గిట్టుబాటు ధర గిట్టింది. కూళ్ళు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ గిట్టింది. ఈ రేటు మీద మాకు ఎలాంటి మందులు కూడా వెళ్తలేవు, మా జీతానికి కూలి వెళ్తలేవు, మా లేబర్ ఖర్చు వెళ్తలేదు. దిగుబడి కూడా చాలా తక్కువ వాటికన్నా. ఇది ఎకరానికి 10-12 క్వింటాలు నిలవడం అంటే కష్టం, ఇబ్బంది. అయితే ఇది 15,000 అమ్మితేనే 10 క్వింటాలు అంటే 1,50,000 వస్తాయి. దానివల్ల 50,000 పెట్టుబడి పోయినా కూడా 50,000 లేబర్ రిటార్డ్ పోయినా కూడా రైతుకు భూమికి 50,000 మిగులుతాయి. అట్లాంటి తప్ప ఇంకా మాకు ఏం మిగులు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేసులేదు, ప్రభుత్వం మాకు ఎలాంటి సాయం చేయలేదు. దీనికి డిమాండ్ అంత బేరగాలే బంగ్లాలు కట్టా ఏం లేదు, రైతులకు లాభం ఏం లేదు. చెప్పారు వాళ్ళందరూ 10 మంది కూటయి ఒక 20-30 బత్తాలు కూటారు, తల తీసుకుంటారు. సిండికేట్ అంతా సిండికేట్. వరంగల్ మార్కెట్ అంత మోసం మార్కెట్కి ఏడలేదు. 16-17 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. 10 క్వింటాలు అయితేనే వాళ్ళ 70-80 వేల రూపాయలు పెట్టుబడి వస్తాను. ఒక 20,000 కౌలు ఒక ఎకరానికి. కరెంటు ఇంటి బస్తాలు గిట్ట అప్పుడు 2 వేసేది, ఇప్పుడు 5 వేసినా సరిపోతుంది. అయినా రైతుకి అయితే లాభం లేదు. రైతు ఉరి పెట్టుకో సాధ్య రోజు వచ్చింది. అధికారులు గవర్నమెంట్ ఇప్పుడు ఏమైనా ఆంధ్ర తెలంగాణ తెచ్చినా అంత నౌకరులకు 20,000 40,000 ఇస్తారు. రైతుకో 15,000 ఉన్నది, 10,000 అడిగేటోడే లేడు. రైతు సబ్సిడీ తీసేసిండు. ఒక్కొక్క లీటర్ మోనో 200 ఉన్నది, ఇప్పుడు 450 రూపాయలు ఒక లీటర్ మోనో. రైతు ఏం చేస్తాడు? ఉరి పెట్టుకో సావాలి. గవర్నమెంట్ ఏం చేయలేకపోతారు. నౌకరులకు, పోలీసు వాళ్ళకి, పంతులకు, సిస్టరమ్మలకు, ఆయాలకు, ఎవ్వరికి పడితే వాళ్ళకు డబల్ జీతాలు. రైతుకు డౌన్ సగం ఉరితాడు. రైతు రాజులో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఇందులోనే డాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని. ఎన్నికల వేళ వాగ్దానాల మోతలు, పాలనలో కత్తిరింపులు కోతలు, అధిక రేట్లు ప్రజలకు పాట్లు, విలాసాలకు కోట్లు, ఖజానాకు తూట్లు, బడ్జెట్లో బాబు కథలు. ద ఫోర్త్ ఎస్టేట్ రాత్రి 8 గంటలకు. వెల్కమ్ బ్యాక్. వ్యవసాయ శాఖ అధికారులు సహాయ సహకారాలు అందిస్తూ భరోసాగా నిలిస్తే రైతులకు సగం సమస్యలు తగ్గుతాయి. విత్తనం ఎంపిక దగ్గర నుంచి పంటను అమ్ముకునేదాకా అధికారులు అండగా నిలిస్తే రైతులకు ఊపిరి తిరుగుతుంది, లాభాల బాట పడతారు. వైఎస్ఆర్ జిల్లా కోడూరులో హార్టికల్చర్ అధికారి సూచనలు, సలహాల మేరకు దోసకాయ పంట సాగు చేసిన రైతుల అనుభవాన్ని చూద్దాం. కడప జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో అరటి, మామిడి, బొప్పాయి పంటలు ఎక్కువగా వేస్తుంటారు.
అక్కడక్కడ కూరగాయల పంటలు కూడా కనిపిస్తుంటాయి. వీటిలో దోసకాయ లాంటి పంటలు కూడా విస్తరిస్తున్నాయి. మనం చూస్తున్న ఈ దోసకాయ పంట రైల్వే కోడూరు మండలం రాఘవరాజపురానికి చెందిన రైతులది. మల్లికార్జున, రాము అనే ఇద్దరు రైతులు పౌరహిత్యం చేసుకుంటూనే వ్యవసాయం చేస్తున్నారు. రైల్వే కోడూరు హార్టికల్చర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి విత్తనం, సస్యరక్షణ చర్యలు, మార్కెట్ తదితర విషయాలపై వీరికి అవగాహన కల్పించారు. ఇందులో ముఖ్యంగా దోస జాతి వల్ల ఉపయోగం ఏంటంటే, ఇది ఈ యొక్క నవంబర్, డిసెంబర్ మాసాల్లో నాటుకున్నట్లయితే ఈ మార్చి నెలాఖరు లోపల పంట పూర్తి కావడం జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి అడ్వాన్స్డ్ హైబ్రిడ్స్ ఇప్పుడు రైతులు తీసుకొచ్చారు. వాటిల్లో గోల్డెన్ గ్లోరీ అనేటటువంటి రకం ఒకటి, అలాగే కుందన్ అనేటటువంటి రకం నోన్యో కంపెనీ వారిది, అలాగే పటాషా అనేటటువంటి రకము బెజో శీతల్ కంపెనీ వాళ్ళది మన ఏరియాలో ఎక్కువగా కోడూరు నియోజకవర్గంలో వేస్తూ ఉన్నారు. అయితే వీటిల్లో ముఖ్యంగా మనకి ఈ పంట వేయడం వల్ల లాభం ఏంటంటే, వీళ్ళు సాంప్రదాయకంగా చేసేటటువంటి బొప్పాయిలో ఎక్కువగా వైరస్ ఉండి దిగుబడులు తగ్గిపోయినాయి కాబట్టి వీటి స్థానే ఈ పంటను వేసుకోవడం వల్ల కొత్త పంట కాబట్టి దిగుబడులు కూడా ఎక్కువగా ఆశాజనకంగా రావడం జరుగుతూ ఉంది. అలాగే పంట యొక్క కాలం కూడా 65 దినముల నుండి 75-80 రోజుల్లో పంట పూర్తవుతుంది కాబట్టి తక్కువ సమయంలో అధిక ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ పంట నేల మీద పాకేటటువంటి పంట కాబట్టి గాలులకు ఇలాంటి వాటికి ఎలాంటి పంట నష్టం సంభవించేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. అదే అరటి కానీ ఇలాంటి బొప్పాయి కానీ అయినట్లయితే సంవత్సరం పొడవునా రైతు సాగు చేసి తర్వాత వచ్చినటువంటి గాలి వల్ల ఆ పంట పోయినట్లయితే రైతుకు పూర్తిగా నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మామిడి ఉన్నటువంటి రైతులు అంతర పంటగా దీన్ని సాగు చేసుకోవటం వల్ల మామిడితో పాటుగా అదనపు ఫలసాయము పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎకరాకు వచ్చేసి ఇది దాదాపుగా మనకు 10 నుండి 15 టన్నుల వరకు ఈ ప్రాంతంలో రైతులు దిగుబడి తీస్తూ ఉన్నారు. ఒక టన్ను ధర వచ్చేసరికి దాదాపుగా 10,000 నుండి 12,000 రూపాయలు. బాగా ధర మంచి డిమాండ్ ఉన్నటువంటి సమయంలో అయితే 15,000, 20,000 రూపాయల వరకు కూడా పోతుంది. కాబట్టి ఎకరాకు ఖర్చులు పోను దాదాపు 60,000 నుండి 70,000 రూపాయల వరకు కూడా ఆదాయం మిగిలేదానికి అవకాశం ఎక్కువ కాబట్టి రైతులందరూ 70-80 రోజుల్లో చేతికొచ్చే దోసకాయ పంట ద్వారా ఈ రైతులు ఎకరానికి 50,000 రూపాయల దాకా లాభం పొందవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పాటిస్తుండటంతో సాగునీరును పొదుపుగా వాడుకోవడం సాధ్యమవుతోంది. క్రిమిసంహారక మందుల మోతాదు, ఇంకా ఇతర యాజమాన్య పద్ధతులు తదితర విషయాలను హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా తెలుసుకుని లబ్ధి పొందామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల దగ్గర నుంచి నాటు, మొలక, అలాగే మందుల పిచికారి కానీ అన్ని అధికారి సూచనల మేరకు తక్కువ ధరల్లో చేసి మంచి పంటను ఇంతవరకు సాధించాం. రాబోయే రోజుల్లో ఇంకా 10-15 రోజుల్లో మంచి ధరలు వస్తే మొదటి కటింగ్కు మా పెట్టుబడులకు మించి ఆదాయం వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏవైనా దోస పంటకు రైతులను ప్రోత్సహించి ఈ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ను 90% ఇస్తూ రైతు ఎంత భూమి ఉంటే అంత భూమికి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ ప్రాంతంలో దోస పంటతో రైతులు అప్పులో ఊబిలో నుంచి బయటపడి బాగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఇద్దరు పౌరహిత్యం చేసుకుంటూనే మరోపక్క 5 ఎకరాల్లో దోసకాయ సాగు చేపట్టడం హర్షణీయం. సాధారణంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలే తరతరాల అనుభవం సాయంతో వ్యవసాయం చేయలేక చతికిలబడుతున్న ఈ రోజుల్లో బ్రాహ్మణులు పొలం బాట పట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. మేము ఈ దోస సాగు ఒక 5 ఎకరాల్లో చేస్తున్నాము. మాకు హెచ్ఓ గారు మంచి సూచనలు, అభిప్రాయాలు, అదే ఆర్టికల్స్ ఆఫీసర్ గారు బాగా సహాయం చేసి మమ్మల్ని ఒక దారిలోకి తెచ్చారు. ఈ దోస సాగు ఇప్పుడు ఒక 5 ఎకరాలు చేస్తున్నాము. ఇంక మీదట ఒక 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ చేయాలని ఆలోచన. మాకు ఆర్టికల్స్ ఆఫీసర్ గారు చాలా సహాయం చేసి ఈ దోస కాపు, పిందె, పూత మిగతా విషయాల్లో అంతా పిచ్చికారీ చేసే విధానము అన్ని విధాలుగా మాకు సహాయం చేసి మమ్మల్ని బాగా ఒక దారిలో పెట్టారు. తక్కువ ధరలతో ఎక్కువ మందులు స్ప్రేయింగ్ అవంతా మాకు సవ్యంగా బాగా చేయించారు. దోస రకం గోల్డెన్ గ్లోరీ ఈ రకంతో మేము ఇంకా ఒక 10 ఎకరాల దాకా సాగు చేయాలని అనుకుంటున్నాము. ఈ వేసవి కాలంలో ఈ దోసకు మంచి గిరాకీ ఉంటుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వ్యవసాయంలో ప్రతి సంవత్సరం ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. విత్తనం ఎంపిక దగ్గర నుంచి పొలాన్ని సాగుకు అనుగుణంగా తయారు చేయడం, సస్య రక్షణ చర్యలు, ఇలా ఎన్నెన్నో విషయాలపై రైతులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఇందుకు గాను ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా ఇతర విభాగాల అధికారులు చిత్తశుద్ధితో సాయం చేస్తే ఇలాంటి పంటలు పండించడానికి రైతులే కాదు ఇతర వృత్తుల వాళ్ళు కూడా ముందుకొస్తారు. విజయ్ కుమార్, సాక్షి న్యూస్, రైల్వే కోడూర్, వైఎస్ఆర్ జిల్లా.
రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ raituraజ్యం@sakshitv.com. ఇవి వాళ్ళ రైతు రాజ్యం విశేషాలు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తర్వాత క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.